నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. శేర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపీనగర్, ప్రశాంత్ నగర్, ఆదర్శ్ నగర్ కాలనీలకు చెందిన కొంతమంది వ్యక్తులు వాహనాలపై వచ్చి ఇక్కడ చెత్త వేసి వెళుతుంటారని తెలంగాణ రక్షణ సేన నియోజకవర్గ సీనియర్ నాయకులు మురుగేషన్ వేలు వాహనదారులపై కాలనీవాసులపై మండిపడ్డారు. ఇక విషయానికి వస్తే జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా రోజు విడిచి రోజు చూసుకోవాలి, కానీ జీహెచ్ఎంసీ కూడా పట్టించుకోవడం లేదని జీహెచ్ఎంసీపై కూడా మండిపడ్డారు. రోడ్లపై కాలనీవాసులు చెత్త వేయడం సమంజసం కాదని, ప్రజలు రోగానివారణ పడే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనే ప్రైవేట్ స్కూల్ ఉన్నందున విద్యార్థులు అనేక రోగాలు పాలయ్యే అవకాశం ఉందని సర్వత్రా ఆరోపణలు వస్తున్నాయన్నారు. వారం రోజుల నుండి ప్లాస్టిక్ చెత్త, తినుబండారాలు, వ్యర్థ పదార్థాలు పడేయడంతో వాహనాలు దానిపై వెళ్తుండగా రోడ్లకు వెడల్పుగా పడుతున్నాయని, వాటిని శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ సిబ్బందిని ఏర్పాటు చేసి తొలగించాలని కోరుతున్నారు. దగ్గర ఇది మనకు 2 సంవత్సరాల నుంచి అవుతుంది. డైలీ కంప్లైంట్లు ఇచ్చినాము, మున్సిపల్ కమిషనర్ ఇచ్చినాము, కార్పొరేటర్లకు ఇచ్చినాము, అందరికి ఇచ్చినాం. కానీ ఇప్పుడు దాకా దాని గురించి బాధ్యత ఎవ్వరు తీసుకుంటలేరు. ఈ కచరా అనేది డైలీ ఇస్తూనే ఉంటారు. ఎంత చెప్పినా అయినారు, ఏమనంటే మీద మీకెందుకు అని ఇట్లా మొత్తుకుంటారు. అందరు కంప్లైంట్లు ఇచ్చినాం, ఆఫీసర్లకు ఇచ్చినాం, లోకల్ లీడర్లకు ఇచ్చినాం, అందరికి ఇచ్చినాం. కానీ మాకు ఏం సమస్య పూర్తిగా అవుతలేదు. ఇక్కడ జిహెచ్ఎంసీ సూపర్వైజర్ వచ్చి మరి ఏం చర్యలు తీసుకోవడం లేదా? మీరు కంప్లైంట్ ఎప్పుడన్నా ఇచ్చారా? అన్న, జిహెచ్ఎంసీ సూపర్వైజర్లా వాళ్ళు ఎక్కడ ఉన్నారో మాకు అర్థమైతలేదు, కనిపిస్తలేరు. అంటున్నా కదా, ఒక గల్లీకి 15 రోజులకు ఒకసారి ఓడడానికి పంపిస్తున్నారు. ఏం పేరు అతని పేరు? సూపర్వైజర్ పేరు తెలియదు, సూపర్వైజర్ పేరు తెలియదు. అడిగితే నేను వీళ్ళు ఉన్నారు కదా జిహెచ్ఎంసీ వాళ్ళు, ఆ అమ్మల్ని అడిగిన, ఏమమ్మా మీరు ఎందుకు మా ఏరియాకి వస్తలేదు? సార్ ఫస్ట్ 10 మంది ఉన్నాము, ఇప్పుడు 4 ఉన్నాము. మార్నింగ్ చూసారంటే వర్కింగ్ టైంలో థౌజండ్స్ ఆఫ్ వెహికల్స్ క్రాస్ అవుతుంది ఇక్కడ. చాలామంది వస్తారు, చాలామంది ఉన్నారు. మేమేమంటున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఇక్కడ కెమెరాలు పెట్టిస్తున్నారా, ఏం పెట్టిస్తున్నారా? కొద్దిగా ఫాలో చేయండి, పెనాల్టీ వేయండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. కమిషనర్ సార్, మీకు కూడా మా రిక్వెస్ట్, పబ్లిక్ గురించి జరా చూడండి. మీరు మున్సిపల్ కమిషనర్ అంటే, మా మున్సిపల్ అంటే మీకు వచ్చి పబ్లిక్ గురించి మేము మీద ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే, మా పిల్లల్ని, మా పబ్లిక్ని చల్లగా చూసుకోండి. మాకు మీతో ఏం ప్రాబ్లం లేదు, మాకు ఇలాంటి జరగకుండా చూసుకోండి. ఎన్ని రోజులు, వారం రోజుల దాకా అంటే చాలా చాలా కష్టం అండి. ఇది చాలా కష్టం. ఇది ఒక రోజు పడుతుంది, మరుసటి రోజు నేను జిహెచ్ఎంసీకి నేను ఏం ప్రిజాల్వ్ చేస్తున్నా అంటే, ఈ వారం నుంచి ఇక్కడ ఈ చెత్త అట్లనే ఉంది. మీరు కానీ రేపటి లోపల చేయకపోతే మేమే బండి పెట్టి మున్సిపాలిటీ ఆఫీస్ కూడా తీసుకొచ్చి పోసేసి వెళ్ళిపోతాం. అంతే కదా. అంటే మా పబ్లిక్, మా పిల్లలకు ప్రాబ్లం వచ్చేటప్పుడు మీకు రావాలి కదా ప్రాబ్లము. మా బండి ఖర్చుతో మేము తీసుకొచ్చి పోస్తాం. నిన్న ఒక వ్యక్తి ఏం చేస్తుండ్రు, నా ముంగట్న వేసేసిపోతుంది. నేను అడిగిన పబ్లిక్, ఏంద్రాబాయ్ ఇక్కడ వేస్తున్నావు అంటే, అందరూ వేసారు కదా అందుకని నేను వేసిన. అందరూ ఏదో బ్యాడ్ వర్డ్స్ నేను వచ్చేస్తుంది, కానీ అందరూ తప్పు పని చేస్తావు, నువ్వు కూడా చేస్తావా? అది కాదు కదా. నువ్వు ఏంటిది, నువ్వు చదువుకున్నావు, నీకు తెలివి లేదా? నీ ఇంట్లో ఇట్లా ఉండదు కదా. నేను పబ్లిక్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నామంటే, ప్లీజ్ మీ ఇంట్లోని ఎంత శుభ్రంగా పెట్టుకున్నారో పబ్లిక్ ప్లేస్ని కూడా అదేలాగా పెట్టుకోండి. అంటే చాలా హై క్లాస్ పిల్లలు, మీ పిల్లలు ఏమంటే శాంటా మేరియా పోతారు, ఏదో పెద్ద పెద్ద స్కూల్కి పోతారు. అంటే మా ఇక్కడ జిహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు చర్యలు తీసుకోకపోవడము, ఇట్లా రోడ్డు మీద వేసినా కానీ వాళ్ళు చేయడం లేదన్న. ఫస్ట్ జై తెలంగాణ, జై టీఆర్ఎస్, జై కవిత అక్క, జై వాసలి చంద్రశేఖర్ అన్న. మన మీడియం సోదరులకు, మన ప్రజలకు నా తరపు నుంచి నమస్తే. ఇది 1 వీక్ నుంచి ఈ చెత్త ఎట్లనే పడింది. ఇది కొత్త ఏమి కాదు, ఎవ్రీడే ఇదే రొటీను. కంప్లైంట్ చేస్తా వస్తారు, ఒకరోజు తీస్తారు, మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతారు, అంతే వదిలేస్తారు. ఇది చెత్తలు. స్కూల్ పక్కన చూస్తే మీకు స్కూల్ కనిపిస్తుంది, స్కూల్ ఉంది. ఈ స్కూల్ పిల్లలు వస్తున్నారు, పోతున్నారు. ఇది పబ్లిక్ ప్లేస్. ఇది పబ్లిక్ ప్లేస్ అంటే పబ్లిక్ రోడ్లో ఇప్పుడు చూడండి ఎంతమంది బండిలు పోతుంది. స్కూల్ పిల్లలు చూడండి పోతున్నారు, స్కూల్ పిల్లలు పోతున్నారు. మీకు ఇంటికాడ చెత్త బండి వచ్చేటప్పుడు చెత్త బండిలో వేయడానికి మీకు 100 రూపాయలు ఇవ్వడానికి మీకు అంత బద్ధకం అవుతుందా? ఇక్కడ దీనివల్ల నిన్న వర్షం పడింది, దోమలు వస్తుంది, పిల్లలకి ఎంత ప్రాబ్లం వస్తుంది, పక్కింటోళ్ళకి ఎంత ప్రాబ్లం వస్తుంది. ఇది మీ ఇంట్లో మీరు ఎట్లయినా గలీజ్గా పెట్టుకున్నారా? లేకపోతే ఈ మున్సిపాలిటీ వాళ్ళకి ఇది ఇక్కడ పడితే పక్కన స్కూల్ తినేసి డైలీ తీయాలనేసి వాళ్ళకి ఒక తెలివి లేదా?
ఏం చేస్తున్నారు ఇది? తెలంగాణ మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్పర్సన్ ప్రముఖ సామాజిక సేవకురాలు కీర్తిశేషులు రాగం సుజాత యాదవ్ స్వర్గస్థులయ్యారని తెలిసి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు నల్లగండ్లలోని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్వగృహానికి విచ్చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు రాగం నాగేందర్ యాదవ్ని మరియు కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాగం సుజాత యాదవ్ సేవలు చిరస్మరణీయమని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సుజాత యాదవ్ పాల్గొన్న సభలు ర్యాలీలకు సంబంధించిన దృశ్యాలను టీవీలో వీక్షించిన హరీష్ రావు ఆమె తెలంగాణ బిడ్డగా చేసిన సేవలను స్మరించుకుని నివాళులర్పించారు. రాగం సుజాత యాదవ్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మహిళా సాధికారతకు చేసిన సేవలు మరువలేనివని హరీష్ రావు కొనియాడారు. ఆమె వృత్తి సామాజిక రంగానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి, పలువురు మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్ రామచంద్రారెడ్డి నగర్ కాలనీ గెస్ట్ హౌస్ వద్ద ఉన్న మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహానికి తాజా మాజీ కార్పొరేటర్ బోరుగడ్డ పుష్ప నగేష్ ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. అనంతరం బోరుగడ్డ పుష్ప నగేష్ మాట్లాడుతూ భారతదేశాన్ని ఆధునిక సాంకేతిక యుగంలోకి నడిపించిన ఐటీ విప్లవ పితామహుడు రాజీవ్ గాంధీ అని అన్నారు. 18 ఏళ్లకే యువతకు ఓటు హక్కు కల్పించి రాజకీయాల్లో యువశక్తికి భాగస్వామ్యం కల్పించారని, పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యానికి పునాది వేసిన మహోన్నత నాయకుడని కొనియాడారు. భారతరత్న రాజీవ్ గాంధీ ఆశయాలు, ఆశీస్సుల స్ఫూర్తితో ప్రజాసేవలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో ఎల్లప్పుడూ ముందడుగు వేస్తామని ప్రతిజ్ఞ చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నవభారత్ నిర్మాణానికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ సతీష్ గౌడ్, ఓబీసీ జిల్లా చైర్మన్ మవీన్ గౌడ్, శాంత, నాగేష్, పీటర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. రాజీవ్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్న నా కార్యకర్తల కుటుంబ సభ్యులకి పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఎన్నో సంక్షేమ పథకాలు కానీ, మరి ఇప్పుడు సత్యన చెప్పినట్టుగా మరి 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించడం, మరి కంప్యూటర్ తీసుకురావడం, మరి ఎన్నో సేవలు ప్రధానమంత్రి ఉండగా ఎన్నో సేవలు చేసిన వ్యక్తి. మరి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఏవైతే మనకు సేవలు చేసిందో ఆ సేవలలో భాగస్వాములమై ఇట్లాంటి మన పుట్టినరోజులు కానీ మరి ఎన్నో చేసుకున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన కాంగ్రెస్ కార్యకర్తలం అందరం కూడా కలిసిమెలిసి ఉండేసేసి మన పార్టీని ఇంకా బలపతం చేసి ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయాన్ని కోరుతా ఉన్నాను. కార్యకర్తలు ఇక్కడికి ఇచ్చేసి మన గౌరవనీయులు రాజీవ్ గాంధీ యొక్క జయంతి సందర్భంగా ఇక్కడ అందరం అతనికి పుట్టినరోజు
శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ అందరము ఆయనకు మన భారతదేశ ప్రధాని రాజీవ్ గాంధీ గారు మాజీ అతను చేసిన సంస్కరణలు ముఖ్యంగా కంప్యూటర్ యుగం అయినా కానీ మరి 18 ఏళ్లకు ఓటు హక్కు కల్పించడం కానీ మళ్ళీ పంచాయతీరాజ్ యొక్క నిధులు డైరెక్ట్ గ్రామ పంచాయతీకి రావడం ఇవన్నీ మంచి మంచి సంస్కరణలు చేసిండు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం కూడా చేయడం ఆయన ద్వారా జరిగింది. ప్రజలకు ఎన్నో ఉచితమైనటువంటి సౌకర్యాలు కానీ ప్రజలకు కావలసిన విద్య కానీ వైద్యం కానీ మళ్ళా ఇందిరమ్మ ఇండ్లు కానీ అన్నీ ఆయన ఆధ్వర్యంలో బాగా జరిగినాయి. భారతదేశం కూడా బాగానే అప్పట్లో డెవలప్ అయింది ఆయన ద్వారా. ఇక్కడ ఆయనకు మేమందరము పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చి వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ రోజు మనం ఉపయోగిస్తున్న సాంకేతిక విప్లవానికి కారకుడైన రాజీవ్ గాంధీని మనమందరం ఆదర్శంగా తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు అన్నారు. భారతరత్న మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ స్ఫూర్తి యువతకిచ్చిన మార్గదర్శనాన్ని ఈ రోజు మనందరం జ్ఞాపకం చేసుకోవాలని తెలిపారు. 18 సంవత్సరాలకే ప్రజాస్వామ్య నిర్మాణానికి ఆయుధమైన ఓటు హక్కును కల్పించి దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లడానికి సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చారన్నారు. 73, 74 రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేశారని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ ఆత్మకు శాంతి చేకూరాలని వారి ఆశయాలకు ఆలోచనలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రజాహిత కార్యక్రమాలు చేస్తుందన్నారు. ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా హుస్నాబాద్ అంబేద్కర్ అంబేద్కర్ చౌరస్తాలో ఉన్నటువంటి కాంగ్రెస్ సోదరులు ఇవాళ మొత్తం భారతదేశంలో తీవ్రవాద ఉగ్రవాద వ్యతిరేక దినం ఇవాళ సద్భావన దినం. భారతదేశం మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారు వాళ్ళ అమ్మ ప్రాణత్యాగం చేస్తే అత్యంత చిన్న వయసులో 40-41 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి పదవి చేపట్టి భారతదేశంలో ఎన్నో సంస్కారాలు తీసుకొచ్చారు. నాకన్నా ముందు మిత్రులు మాట్లాడినట్టు 18 సంవత్సరాల ఓటకు ఇల్లు నుంచి డైరెక్ట్ రోజ్గార్ యోజన గ్రామాలలో ఎంత మంది ఉంటే అంతమందికి అక్కడ రోడ్లు కానీ మంచినీళ్ళు కానీ వీధి దీపాలు కానీ గ్రామాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించాడు. తర్వాత ఇవాళ మన సెల్ ఫోన్ ప్రపంచంలోనే ఎక్కువ మంది సెల్ ఫోన్ వాడేటువంటి దేశం మనది. కలర్ టీవీలు వాడే దేశం మనది. ఇలా ప్రపంచంలో ఎక్కువ శాటిలైట్ పంపే దేశం, కిరాయికి కూడా పంపే స్థాయికి వచ్చినాం మనం. అంటే శాస్త్ర సాంకేతిక రంగంలో కూడా ఈ స్థాయికి రావడానికి రాజీవ్ గాంధీ గారు మూల కారకుడు అని ఎంతోమంది చెప్తారు. అంతేకాకుండా రాజీవ్ గాంధీ ఒక మానవతావాది. మరి అప్పుడు బీజేపీ అధ్యక్షుడు, తర్వాత పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు వాజ్పేయి గారు కిడ్నీ బాధతో ఇబ్బంది పడుతుంటే ఐక్యరాజ్య సమితిలో మీటింగ్ ఉంటే భారతదేశం నుంచి పోయే ప్రతినిధి బృందంలో ఆయన కూడా చేర్చి ఆయన ఐక్యరాజ్య సమితి మీటింగ్ కన్నా ముందే ఆయన అక్కడ కిడ్నీ ఆపరేషన్ చేయించి ప్రభుత్వ డబ్బులతోని మరి ఆయన ఆరోగ్యవంతం చేస్తే ఆయన మనం తిరిగి వచ్చి భారతదేశ ప్రధానమంత్రి అయ్యాడు. అంటే అది రాజీవ్ గాంధీ చెప్పలే, ప్రధానమంత్రి అయినాక వాజ్పేయి చెప్పాడు. అంటే ఒక మానవతావాది ఒక అధికారంలో ఉంటే ఎట్లా పనులు అవుతాయి, ప్రతిపక్షమైన అధికార పక్షమైన ఎట్లా పనులు చేసే అవకాశం ఉంటుంది చెప్పడానికి అదొక నిదర్శనం. దాన్ని ఆధారంగా తీసుకునే రాజీవ్ గాంధీ ఆలోచనతోనే రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ఇవన్నీ మన ప్రజలలో తీసుకుపోవాలి. ఇవాళ భారతదేశం చాలా గర్వించే నాయకుడిని పోగొట్టుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, నాణ్యమైన విద్యా సౌకర్యాలు కల్పించాలని, విద్యార్థుల సమస్యలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షురాలు మనీషా డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ బీఆర్ఎస్వి నేతలు చెన్నారెడ్డి, మీరాజ్ ఖాన్, మనీషా ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థుల తరపున పటాన్చెరు పట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహం అందించాలని,
బీఆర్ఎస్పీ నేతలు కోరారు. పరీక్షలు, పుస్తకాలు, సర్టిఫికెట్లు, భవిష్యత్ ఉపాధి అవకాశాలకు సంబంధించి విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే పాలిటెక్నిక్ విద్యను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, తమ వినతిని సంబంధిత జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. శక్తి వద్దు, పాలిటెక్నిక్ ముద్దు, మన పాలిటెక్నిక్ మన హక్కు, మన సాంకేతిక విద్య మన భవిష్యత్ అనే నినాదాలతో విద్యార్థులు తమ డిమాండ్లను వెల్లడించారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తమ డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి పరిష్కరించాలని విద్యార్థులు కోరారు. ఈరోజు జీవో నంబర్ 97 రద్దు చేయాలని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్న రేవంత్ రెడ్డి గారు ఏ సంఘాల నాయకుల అభిప్రాయం తీసుకొని ఇవాళ మీ నిర్ణయం తీసుకున్నారు. పీపీ విధానం తీసుకొచ్చి అన్ని ఉద్యోగ అన్ని విద్యార్థులన్నీ ఒకటే ఇటు తీసుకొస్తాను. ప్రైవేట్ పబ్లిక్ ఫ్రెండ్షిప్ అని ఒక కొత్తది తీసుకొచ్చి ఈరోజు విద్యార్థులని వాళ్ళు ఎక్కడైనా సరే చదువుకున్న పిల్లలు పైకి పోవాలని కోరుకుంటారు, కానీ ఇవాళ కిందికి రావాలని కోరుకుంటారా? ఇవాళ పాలిటెక్ చేసిన తర్వాత రేపు మా బీటెక్ చేసుకొని భవిష్యత్తు రేపు పొద్దున మెరిట్ కావాలని కోరుకుంటారు, కానీ ఇవాళ కిందికి డిప్లొమా నుంచి కిందికి ఐటీఐకు తీసుకురావడానికి రేవంత్ రెడ్డి నియంతో పోవడం ఇవాళకి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ విద్యార్థి నాయకులు ఇంజనీరింగ్ మరియు ఈ డిప్లొమా విద్యార్థుల మీద చాలా పగబట్టినట్టు చూసుకుంటే మొన్నటికి మొన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎంత కష్టపడి చదివి ఈ రాష్ట్రం కోసం పనిచేస్తున్న వాళ్ళని క్రిమినల్ వేస్ట్ అన్నాడు. మళ్ళీ ఈరోజు చూసుకుంటే డిప్లొమా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాడు. నీకు ఏం అధికారం ఉంది మా మీద ఇట్లా ప్రవర్తించడానికి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అండ్ ఇంకా చూసుకుంటే ఇప్పుడు ఈ శక్తి స్కీమ్ వల్ల డిప్లొమా స్టూడెంట్స్కి ఏజ్ కూడా లైక్ ఒక ఇయర్ అనేది వేస్ట్ అవ్వడానికి వస్తుంది. సో వాళ్ళు 3 years ఆల్రెడీ కష్టపడతారు ఇక్కడ, మళ్ళీ అది లేటరల్ ఎంట్రీ త్రూ బీటెక్ చదవడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆ శక్తి స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ అయితే వాళ్ళకి ఆ ఛాన్స్ పోతుంది, వాళ్ళ ఏజ్ కూడా లైక్ వేస్ట్ అవుతుంది, మళ్ళీ వాళ్ళ ఫీజు, వాళ్ళ టైం అన్నీ వేస్ట్ అవుతాయి. ఒక చదువుకున్నోడికి చదువు అంటే వాల్యూ ఉన్నోడికి అర్థమవుతుంది. అది నువ్వు చదువు సంధ్య లేనోడివి అని చెప్పేసి మేము నమ్ముతా ఉన్నాము. అండ్ నువ్వు చదువు సంధ్య లేనోడివి కాబట్టి మా జీవితాలతో ఇట్లా ఆడుకుంటున్నావు. ఒక 4 ఏళ్ళు బీటెక్ చదవాలి అని అంటే 48 సబ్జెక్టులు, అందులో క్రెడిట్ సబ్జెక్ట్స్, నాన్ క్రెడిట్ సబ్జెక్ట్స్, ల్యాబ్స్, కోడింగ్ ఎన్ని ఉంటాయి. అందులో ఒక్కటైనా నీకు తెలుసా అని చెప్పేసి నేను నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ బీటెక్ 97 తీసుకొచ్చి ఆ జీవో ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాలిటెక్నిక్ డిప్లొమా కళాశాలలన్నింటి కూడా యంగ్ ఇండియా స్కిల్డ్ యూనివర్సిటీలో మెర్జ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఐటీఐ విద్యార్థులతో పాటు ఈ యొక్క డిప్లొమా విద్యార్థులను కూడా యంగ్ ఇండియా స్కిల్డ్ యూనివర్సిటీలో మెర్జ్ చేసి విద్యార్థుల జీవితాలతో ప్రయత్నం చేస్తాం. ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు డిప్లొమా చేసే విద్యార్థి ఎవరైనా సరే 3 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత లాటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్లో జాయిన్ అయ్యి మరి తను ఇంజనీర్గా మారే అవకాశం ఉంటుంది. కానీ మీరు తీసుకొచ్చిన 97 జీవో ద్వారా వాళ్ళు బీటెక్ చేసే అవకాశాన్ని కోల్పోతారు. వాళ్ళు కేవలం స్కిల్డ్ లేబర్గా మారడం జరుగుతుంది. మీరు ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులను ఇంజనీర్లుగా తయారు చేస్తారని చెప్పేసి కోరుకుంటే మీరు వాళ్ళను స్కిల్డ్ లేబర్గా తయారు చేసే ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము చెప్తా ఉన్నాం. ఈరోజు విద్యార్థుల జీవితాలను చెలగాటపడుతున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము జీవో నంబర్ 97 వెంటనే రద్దు చేయాలి, శక్తి స్కీమ్ని రద్దు చేయాలి. ఏ రకంగా అయితే డిప్లొమా కొనసాగుతుంది అదే విధంగా కొనసాగించి వాళ్ళకు బీటెక్లో లాటరల్ ఎంట్రీ ద్వారా అడ్మిషన్స్ పొందితే వాళ్ళ ఇంజనీర్లు రేపొద్దున రాష్ట్రంలో అనేక మంది ఇంజనీర్లు తయారయ్యే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఐటీఐ విద్యార్థులు ఈరోజు ఆల్రెడీ ఎంతో మంది విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం డిప్లొమాలో మీరు పెట్టిన కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్లు పొందడం జరిగింది. 97% సీట్లు ఇప్పటికే ఫిలప్ అయ్యడం. కానీ విద్యార్థులతో సమత లేకుండా వారి అనుమతి తీసుకోకుండా వారి తల్లిదండ్రులు. మెదక్ జిల్లా మనోహరాబాద్ రైతు ఆక్రోశ సేవా కేంద్రానికి ఈరోజు 500 బస్తాలు యూరియా రాగా 2 నిమిషాలు మాత్రమే యాప్ పనిచేయడం వల్ల 70 బస్తాలు బుక్ కావడం జరిగింది. మిగతా 430 బస్తాల స్టాకు అలాగే ఉంది. దీంతో యాప్ బుకింగ్ కాకపోవడంతో రైతులు ఆందోళన చెంది జాతీయ రహదారిపై యూరియా కోసం పురుగుల మందు డబ్బాతో తాగడానికి ప్రయత్నిస్తూ రాస్తారోకో చేపట్టారు. ముందు
నీ పేరు చెప్పు. జీడిపల్లి విలేజ్ 8 ఎకరాలు వేసిన ఇదివరకు ఒక శాంక్షన్ చేయలేదు. మాకు సంబంధం లేదంట. జీడ మండలం నుంచి మాకు రాలేదు. ఇంతవరకు ఒక్కటి రాలేదా? 2 నిమిషాలు ఇస్తున్నా, 3 నిమిషాలు ఇస్తున్నాడు. అదే కరెంటా అన్న? కరెంటా అదేమన్నా నీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తాం. దీనికి అధికారులు స్పందిస్తలేరు కూడా. మాకు లారీలు వస్తున్నాడు. ఎన్ని రోజులు అనుకుంటాం? ఏ రాజకీయ నాయకులు వస్తున్నాడు, ఏ అధికారులు స్పందిస్తలేరు. ఇప్పటికి 3 రోజులు మేము ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. 3 రోజులు బుక్ చేసుకోవాలి. మాకెంతలో యూరియా కావాలి. ఇప్పటికి ఉంది 450 బ్యాగులు. ఒక లారీ వచ్చింది. ఇప్పటికి మాకు యూరియా డౌన్లోడ్ అయితే లేదు. మొన్నటి వరకు మనకి లోడ్ వచ్చింది. జిల్లా యాజ్ ఎ యూనిట్ అంటే జిల్లాలో ఎక్కడున్న రైతులైనా ఎక్కడైనా బుక్ చేసుకునేటట్టు కనబడేసరికి మనకి వితిన్ నిమిషాలలో 4-5 నిమిషాల్లో మొత్తం 400 బస్తాలు వచ్చినా 500 బస్తాలు వచ్చినా 3-4 నిమిషాల్లో అయిపోయింది. సో ఇప్పుడు మేము గవర్నమెంట్కి మా డిపార్ట్మెంట్కి రిక్వెస్ట్ కూడా పెట్టినాం. మా యూరియా మా మండల్ వాళ్ళకి ఇచ్చేలాగా ఇవ్వండి అని చెప్పి పెట్టాము. అది కూడా జరుగుతుందని చెప్పారు. కానీ ఈరోజు యాక్చువల్గా మండల్ మ్యాపింగ్ జరిగింది. బట్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల బుకింగ్స్ అవుతలేదు. అంటే మనకి మన స్టాక్ చూపిస్తలేదు. మనోహరాబాద్ ARS అనేది చూపించలేదు. కానీ స్టాక్ మాత్రం ఎక్కడికి పోలేదు. 430 బస్తాలు ఇంకా మనకి స్టాక్ ఉంది. అదే కాకుండా ఈ రోజు నేను మళ్ళీ డీడీ కట్టిస్తాను. మళ్ళీ రేపు 500 బ్యాగులు మన మండల్కే వస్తాయి. ఏ మండల్ వాళ్ళు బుక్ చేసుకున్నా ఇది నా తరఫు నుంచి నేను చేస్తాను. గురువారం హవేలీ కనపూర్ బోగడ భూపతిపూర్ గ్రామంలో రైతు జైపాల్రెడ్డి పొలంలో జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతుల తేనెటీగల పెంపకాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 10 మంది రైతులకు 104 తేనెటీగల పెంపకం బాక్సులు అందజేయడం జరిగిందని, 40% సబ్సిడీ, 60% లబ్ధిదారుల వాటాతో ఈ తేనెటీగల పెంపకం కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. ఒక బాక్సు తేనెటీగల పెంపకానికి 6,000 రూపాయలు ఖర్చు కాగా అందులో ఉద్యానవన శాఖ సబ్సిడీ 2,400 ఉంటుందని, లబ్ధిదారుల వాటా 3,600 చెల్లించాల్సి ఉంటుందన్నారు. 15 రోజుల వ్యవధిలో ఒక బాక్స్ తేనెటీగల పెంపకం ద్వారా 3 కిలోల తేనె ఉత్పత్తి కాగా కేజీకి 600 చొప్పున 1,800 రూపాయల నికర ఆదాయం వస్తుందని, 104 బాక్సుల ద్వారా 10 మంది రైతులకు 312 కేజీల తేనె ఉత్పత్తి ద్వారా ఒక నెలకు 1,87,200 రూపాయల ఆదాయం చేకూరుతుందన్నారు. జిల్లా ఉద్యానవన శాఖ ప్రోత్సాహకాన్ని ఉపయోగించుకోవాలని చెప్పారు. కొండతెర, కొండిలేని, ఐరోపా, పుట్ట, విసినకర తేనెటీగలు వంటి రకాలు ఆర్థిక ప్రాముఖ్యాన్ని అందిస్తాయని స్పష్టం చేశారు. తేనెటీగల పెంపకం నైపుణ్యత గల పరిపూర్ణ అనే వ్యక్తి ద్వారా సంపూర్ణ అవగాహన చేసుకుని పెంపకంలో మెలకువలు తెలుసుకుని భవిష్యత్తులో ఆర్థిక అభివృద్ధికి బాటలు వేసుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా రైతులకు సూచించారు. రైతులు వ్యవసాయ సాగు పంటతో పాటు అనుబంధ రంగాల్లో పట్టు సాధించాలన్నారు. వ్యవసాయ అనుబంధ పద్ధతుల్లో భాగంగా శాస్త్రీయంగా తేనెటీగల పెంపకంపై జిల్లా ఉద్యానవన శాఖ తీసుకుంటున్న చొరవను కొనియాడారు. ఈ పెంపకంలో రైతులు ఉద్యాన పంటల ఉత్పాదకతను పెంచి ఆదాయంతో పాటు అదనపు ఉపాధి అందుతుందన్నారు. దేశంలోని తేనెటీగల ఉపయోగాలు, వాటి మనుగడలను ప్రాచీన కాలంలోనే గుర్తించినట్లు తెలిపారు. తేనెటీగల పెంపకం అనేది రైతులకు పంట అధిక సాగు, రైతులకు ఎంతగానో ఆర్థికంగా లాభం చేకూరుస్తుందన్నారు. రైతులు ఆర్థిక స్వావలంబన కృషి చేసి జీవితంలో స్థిరపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవకుమార్, సంబంధిత రైతులు తదితరులు పాల్గొన్నారు. పండ్లు కానీ కూరగాయలు కానీ వాళ్ళు పెట్టేసి వాళ్ళకి కూడా ఎక్కువ ఆదాయం వచ్చేస్తుంది దీనివల్ల. రేగోడ్ సైడ్ కి మనం ఇవ్వట్లేదు, ఇప్పుడు అప్లై చేస్తారు. చూస్తాం ఫార్మర్స్ ముందుకు వస్తే ఇస్తాం మేడం. ఇంకా ఒకసారి అనేది ఇస్తే ఎవరినైనా పెద్దవాళ్ళని పిలుస్తామంటే లేదు, రైతులకు ఇవ్వాల్సింది అన్నీ వెళ్ళిపోయాయి. అందుకనే మెదక్లో నేను పట్టుబట్టి ఇక్కడ పెట్టాల్సిన కారణం ఏంటంటే హార్వెస్ట్ టైంలో కూడా మీకు ఒకసారి చూద్దామన్న ఉద్దేశంతో నేను చెప్పాను. మెల్లగా రైతులకి కూడా అది తెలుస్తుంది. అంటే మేము ఇప్పుడు రైతులకు పర్ఫెక్ట్ ట్రైనింగ్ లేదు కాబట్టి నేనే చెప్పాను, ఒక 1 మంత్ వరకు నేను మెయింటైన్ చేస్తాను, నేను వీక్లీ 1 వస్తాను, నన్ను చూసి నేర్చుకోండి. మీరు తీసుకెళ్ళిన తర్వాత మీకు తేనె ఎలా తీయాలనో కూడా తెలియదు, నేను ఇక్కడ కొన్ని రోజులు చూపిస్తాను నేనే చెప్పాను. రైతులు వాళ్ళు ఇక్కడే వచ్చి జస్ట్ చూసుకుంటారు. లేకుంటే ఇది ప్రోగ్రామ్ ఫెయిల్యూర్ అయితే మేడం కంపల్సరీ వీళ్ళు 1 మంత్ ట్రైనింగ్. ఓకే, సో అందరికీ నమస్కారం. ఈరోజు బోగడ భూపతిపూర్ గ్రామ పంచాయత్ హవేలీగర్పూర్ మండల్లో
మన రైతులకి ఇది హనీ బీ బాక్సెస్, ఇది బీ కీపింగ్ బాక్సెస్ ఇవ్వడం జరుగుతున్నది. సో ఈ బాక్సెస్కి మనకు MIDH స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి 40% సబ్సిడీలో మనం రైతులకి ఇస్తున్నాము. ఒక్కొక్క బాక్స్కి 6,000 చొప్పున 40% సబ్సిడీలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది. దీంట్లో హవేలీ కన్పూర్ మండలే కాకుండా వేరే మండలాలకి రైతులు కూడా నాన్ సబ్సిడీ అమౌంట్ కట్టినాక వాళ్ళకి కూడా ఫస్ట్ ఇక్కడనే పెట్టుకొని ట్రైనింగ్ ఇచ్చినాక చూసుకోవడం ఎలా చేయాలి, ఒక నెలకి ఒక 2 నెలలకి వాళ్ళకి ఎలా హార్వెస్టింగ్ చేయాలి, వీళ్ళకి పంట ఏమి ఇవ్వాలి, ఏం ఫీడింగ్ ఇవ్వాలి, అది మొత్తం ట్రైనింగ్ ఇచ్చినాక వాళ్ళకి మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో ఈరోజు 104 బాక్సెస్ మన రైతులకి మనం ఇవ్వడం జరుగుతున్నది. ఈ మండలాలే కాకుండా వేరే మండలాల్లో ఉన్న రైతులకి కూడా రబీలో ఉన్న క్రాప్స్తో పాటు ఈ హనీబీ బాక్సెస్ కూడా ఇవ్వడం చేయడానికి అవగాహన కల్పిస్తున్నాము. సో దట్ రైతులకి మెయిన్ పంట మీద ఆధారపడి కాకుండా ఆదాయం కోసం ప్లస్ హెల్త్ బెనిఫిట్స్ కోసం కూడా ఈ హనీబీ కీపింగ్ వాళ్ళు అడాప్ట్ చేసుకోవచ్చు, వాళ్ళకి కూడా బెనిఫిట్ వస్తుంది. మా జిల్లాలో కూడా ఉన్న పంటకి కూడా ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అక్కడే ఉన్న హనీబీస్ వల్ల ఉన్న పంటకి కూడా ప్రొడక్టివిటీ 60 to 70% పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి పండ్లు అయినా కూరగాయలు అయినా వేరే పంట అయినా అన్ని దానికి కూడా ఈ 4-5 బాక్సెస్ కూడా పెట్టినా ఉంటే పక్కనే మనకి ప్రొడక్టివిటీ కూడా చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి మా జిల్లాలో ఈరోజు ఇది ప్రోగ్రామ్ మొదలు పెడుతున్నాము. వేరే మండలాల్లో కూడా త్వరలోనే ఈ బాక్సెస్ ప్రొవైడ్ చేస్తాం. రైతులు ముందుకే వస్తే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినాక ప్రాపర్గా సిస్టమాటిక్ పద్ధతిలో ఇది మనం ఇవ్వడం జరుగుతున్నది. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తా నుండి ఎల్లమ్మ చెరువు వరకు చేపడుతున్న రహదారి విస్తరణ పనులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా రహదారి పక్కన ఉన్న తమ ఇండ్లను మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు కూల్చివేసిన ఇండ్లను స్థానిక బీఆర్ఎస్ నాయకుడు మల్లికార్జున రెడ్డి సందర్శించారు. ఇండ్లు కోల్పోతున్న బాధితులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇండ్లు కూలగొట్టడం ఏంటని ప్రశ్నించారు. మంత్రి అండదండలు చూసుకుని మున్సిపల్ కమిషనర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇండ్లు కోల్పోతున్న బాధితులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అని కరెంట్ వైర్లు ఇప్పించిన మొన్న నిన్న చౌకు పోయాను, ఏడు తాళం వేసి ఉన్నది, వచ్చి కూలగొట్టిపోయారు. మధ్యాహ్నం సుధా ఇన్ లేదు, పక్కపక్క వాళ్ళు ఫోన్ చేసారు, ఆ రెస్పాన్స్ సుధా లేదు, దౌర్జన్యంగా కూలగొట్టిపోయారు. నేను తీసుకున్నా ఆల్రెడీ కరెంట్ సుధా తీసినాయి, కరెంట్ తీసేసుకున్నా, గేట్లు తీస్తామని అన్ని పక్క పెట్టుకున్నా, రేకులు తీసినా, అన్నీ తీసినా, దౌర్జన్యంగా వచ్చి కూలగొట్టిపోయారు. ఇంటికి తాళం వేసుకున్నాగా నల్లాలు లేవు, తాగడానికి నీళ్ళు లేవు, ఏమి లేవు. ఇప్పుడు రోడ్డుకి పోయి పట్టుకొస్తున్నా నీళ్ళు తాగడానికి. దేనికోసం అంటే ఆడ వాళ్ళు రోడ్డు వెడల్పు చేయడానికి కొరకు వాళ్ళు చేస్తే మేము కాదనడం లేదు, అవన్నీ మేము చేసినాం కదా. తాళం వేసి ఉన్నది, ఇంటికి గేటు తాళం వేసి ఉన్న సుతా కూలగొట్టిపోయారు. ఒక 24 గంటలనే అయిపోయింది ఈ రోడ్డు పని. మేము లేని చూసి దౌర్జన్యంగా కూలగొట్టిపోయారు. సాగు వచ్చే వరకు ఇంటికి నీళ్ళు లేవు, గోడ గూడలో కొట్టిపోయారు అని మొత్తం. మనం హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ రోడ్లో మల్లెచెట్టు వరకు నుంచి ఎల్లమ్మ చెరువు కట్ట వరకు రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి మున్సిపల్ పాలకవర్గం నిర్ణయించినట్టు చెప్పడం జరిగింది. ఇది 80 ఫీట్ల రోడ్ చేస్తామని చెప్పేసి ప్రస్తుతం ప్రతిపాదన చేస్తే తర్వాత 70 ఫీట్ల వరకు తీసుకురావడం జరిగింది. 70 ఫీట్లు ఎక్కువ అవుతుంది, ఈ ప్రాంతంలో అంతా రద్దీ ఉండదు, ఈ ప్రాంతానికి 70 ఫీట్లు అవసరం అని చెప్పేసి ఈ కాలనీ ప్రజలంతా మంత్రి గారికి విన్నవిస్తే పట్టించుకున్న పరిస్థితి లేదు, పాలక వర్గానికి చెప్తే పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇవాళ 70 ఫీట్ల కన్నా కొంతమంది సహకరించినట్టు కొంత కలబడుతుంటే 60 ఫీట్లు చేయాలంటే 60 ఫీట్లు ఒప్పుకోపోతుంది. 70 ఫీట్లకు కూడా మీరు కూలగొట్టద్దు, మేము కూలగొట్టుకుంటామని చెప్తే ఇవాళ బలవంతంగా కూలగొట్టే పరిస్థితి కదా. గోడ ఇల్లారెడ్డి అనే రైతు పాపం కష్టపడి చేసి ఇల్లు కట్టుకుంటే ఆడ భూమి పోయింది, ఇక్కడ అన్ని వేల రకంగా ఇబ్బందులు పడుతుంటే ఇలా ఉన్న ఇల్లు గోడ కూలగొట్టే పరిస్థితి ఇలా 20 ఫీట్ల గోడను మొత్తం కూలగొట్టడం జరిగింది. ఇలా వాళ్ళు లేకుండా మీరు ఎందుకు కూలగొట్టారు, మీరు ఎందుకు చెప్పలేదు. ఇలా అనేక చెట్లు రోడ్డు పడి కూలగొట్టడానికి ఇలా వాళ్ళు సహకరించడానికి రేకులు ఇప్పుకున్నారు, అన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు బలవంతంగా కూలగొడతారు? మున్సిపల్ కమిషనర్ గారికి చెప్తే పట్టించుకున్న పరిస్థితి లేదు. మున్సిపల్ కమిషనర్ గారికి ఒకటే భావన ఉన్నది, నాకు మంత్రి గారి అండ ఉన్నది, నేను చెప్పిందే వేదం అవుతుంది,
నాకు మంత్రి గారి బలం ఉన్నది. నిజాంపేట మండలం చల్మడి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి ఇటీవల గుండెపోటు రావడంతో అకస్మాత్తుగా మరణించారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి, డాక్టర్ మోహన్ నాయక్ వారి కుటుంబాన్ని కలిసి పరామర్శించి ప్రగాఢ సానుభూతి కల్పించారు. గ్రామస్తులు నరసింహారెడ్డి సేవలను గుర్తు చేసుకుని చింతించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లేశం, ఉప సర్పంచ్ రమేష్, ముత్యంరెడ్డి, మాజీ సర్పంచ్ నారాయణ, రమేష్, శ్రీను, మహేందర్, సిద్దరాములు, తిమ్మయ్య, జడ్చెరువు తాండా సర్పంచ్ బాబు, గౌతమ్, సురేష్, రాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. లోక కళ్యాణం సమృద్ధిగా వర్షాలు కురవాలని నిర్వహించిన చండీ యాగంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నారని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, ప్రజలకు మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. కూకట్పల్లి ప్రగతినగర్లోని హెచ్ఎంటీ హిల్స్ కాలనీలో ఆరా ల్యాబ్స్ వి చంద్రశేఖర్ శాస్త్రి ఆధ్వర్యంలో నిర్వహించిన చండీ యాగంలో స్పీకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదర్నగర్ మాజీ కార్పొరేటర్ మంచికలపూడి భానుప్రసాద్తో పాటు స్థానికులు, భక్తులు యాగంలో పాల్గొన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి కరువు పరిస్థితులు తొలగిపోవాలని స్పీకర్ ఆకాంక్షించారు. లోక కళ్యాణం దృష్టిలో పెట్టుకొని చంద్రశేఖర శాస్త్రి గారు ఈరోజు చండీ హోమం చేయడం, మరి అదేవిధంగా నేను దానికి హాజరు కావడం, ఎల్నినో సందర్భంగా దేశంలో, రాష్ట్రంలో డ్రాట్ నడుస్తున్న సందర్భంగా ఈ హోమంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా మంచి వర్షాలు పడాలి, రైతులకు, ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చి వీరి ఆహ్వానం మేరకు, చంద్రశేఖర శాస్త్రి గారి ఆహ్వానం మేరకు రావడం జరిగింది. మరి అది కూడా మొక్కడం జరిగింది. తప్పకుండా దీని ఫలితం ముందుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సంస్కార్ మెగా కౌన్సిలింగ్ 2026 కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రవర్తనలో మార్పు, బాధ్యతాయుతమైన జీవనం, సామాజిక విలువలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ప్రజలు తమ సమస్యలపై కౌన్సిలింగ్ పొందేందుకు 8712662111 నెంబర్ను సంప్రదించవచ్చు. మైనర్స్ ఎవరైతే ఉన్నారో 3 అంచెల వ్యవస్థ, ఒకటి ఇంటి నుంచి మానిటర్ చేయాలి. అంటే వాళ్ళకు దేర్ ఆర్ వేరియస్ సిస్టమ్స్ ఆన్ ద ఫోన్ వేర్ యూ కెన్ మానిటర్ ఎ మైనర్. నా పిల్లల్ని నేను మానిటర్ చేయడం నాకు యాజ్ పేరెంట్ తెలియాలి. అంటే అట్లీస్ట్ చదువుకోని వాళ్ళు కనీసం రోజు ఫోన్ బుక్లో ఎవరితో వాట్సాప్లో ఉన్నారు, లేదంటే ఎవరితో సిగ్నల్లో ఉన్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నారు, వేరే సోషల్ మీడియా అప్లికేషన్స్లో కొంత పిల్లలతో క్లోజ్గా ఉండి వాళ్ళ నుంచి తెలుసుకొని ఆ తర్వాత అవేర్నెస్ ఇవ్వడం నేర్చుకోవాలి. 2, ఇప్పుడు మేము సహచరి అన్న ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాము. మీరు చెప్పినట్టు చాలా బస్సుల్లో, తర్వాత వేరియస్ ప్లేసెస్లో. దీస్ ఆర్ ఓన్లీ విమెన్. వీళ్ళందరూ థ్రిఫ్ట్ గ్రూప్స్, అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. వీళ్ళందరూ కూడా ఎకనామిక్స్ మీద చాలా అవగాహన ఉంది. అంటే నా కుటుంబానికి నేను డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలి, ఎట్లా సేవ్ చేసుకోవాలని. ఆ రకంగానే వీళ్ళకు చట్టపరంగా మేము కొంత ట్రైనింగ్ ఇచ్చినామనుకోండి, ఆ ఏరియాలో మాకు మంచి ఇన్ఫర్మేషన్ మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ లిమిట్స్లో ఉమెన్ సేఫ్టీ వింగ్ అన్ని విభాగాలు, అంటే షీ టీమ్స్ వ్యవస్థ కావచ్చు, భరోసా సెంటర్స్ కావచ్చు, CDW సెంటర్స్ కావచ్చు, AHT అన్నీ కూడా కలిసి పనిచేస్తున్నాయి. దాంట్లో భాగంగా షీ టీమ్స్
ఎస్పెషల్లీ ఇది పట్టుకున్న రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో వేరియస్ ప్లేసెస్ డివిజన్కి ఒక షీ టీమ్ పనిచేస్తుంది, ప్లస్ హెడ్ క్వార్టర్స్లో 8 షీ టీమ్స్ 2 నెలల నుంచి అంటే జూన్ జూలై లో పట్టుకున్న రెస్పాండెంట్స్ అందరూ ఇవాళ సంస్కార్ పేరుతో 2వ మెగా కౌన్సిలింగ్ ఉమెన్ సేఫ్టీ డీసీపీ ఆధ్వర్యంలో ఉప్పల్ డీసీపీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉప్పల్ లిమిట్స్లో నడుస్తుంది. దీనిలో భాగంగా మనం గమనిస్తే ఈ 248 మందిలో అతి ఎక్కువగా 24 to 35 ఏజ్ గ్రూప్స్లో ఉన్నారు. ఇది ఒక డిస్టర్బింగ్ ఇష్యూ ఎందుకంటే ఎక్కువగా సోషల్ మీడియాకు అలవాటు పడి నైట్ లైఫ్కి అలవాటు పడి ఒక రకమైన అంటే బయట విమెన్ కూడా చాలామంది వర్క్ చేస్తున్నారు అండ్ విమెన్ కూడా మూమెంట్ పెరిగింది, అంటే బికాజ్ ఎకానమీ పెరిగింది కాబట్టి అలా పెరగడం, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని విమెన్తో అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించిన వాళ్ళను షీ టీమ్స్ పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఇంకా కొంచెం డిస్టర్బింగ్ ఏమంటే 50 ఏళ్ళకు పైబడిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా చాలా ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ సెషన్స్ ద్వారా మైనర్స్ అయితే 20 మెంబర్స్ మైనర్స్ ఉన్నారు ఈ 2 monthsలో. దాంట్లో వాళ్ళ పేరెంట్స్తో సహా వీడియో ఎవిడెన్స్ చూపించి మరి వాళ్ళకు మార్పు తీసుకొని రావడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాకపోతే రిపీట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఖచ్చితంగా పోలీసు చట్టపరమైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అండ్ షీ టీమ్స్ ప్రతి చోట ఉన్నాయి అండ్ ఈవెన్ వెదర్ ఇట్ ఈస్ బస్ డెకాయ్స్ కావచ్చు, లేకపోతే మెట్రో డెకాయ్స్ కావచ్చు, లేదంటే బస్ స్టాప్స్ కావచ్చు, డిఫరెంట్ హాట్స్పాట్స్లో ఇవి పనిచేయడం జరుగుతుంది. సో ఈ వేదిక మీద నుంచి మా పిలుపు ఏంటంటే షీ టీమ్స్ హైదరాబాద్లోని విశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ 21వ పీజీడీఎం బ్యాచ్ను ప్రారంభించింది. క్యాంపస్లో జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. విద్యార్థుల ఎదుగుదలలో భావోద్వేగ మేధస్సు, స్వీయ మూల్యాంకనం, వ్యవస్థాపక దృక్పథం కీలకమని సంస్థ అధ్యక్షుడు జీఎస్ఎస్ వెంకటేశ్వర తెలిపారు. విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం, పరివర్తనకు ప్రాధాన్యత ఇవ్వాలని డీన్ డైరెక్టర్ డాక్టర్ విజయశ్రీ సూచించారు. పూర్వ విద్యార్థి డయాకేర్ సొల్యూషన్స్ సహా వ్యవస్థాపకుడు అజిత్ మిశ్రా, మైండ్ స్పార్క్ సహా వ్యవస్థాపకురాలు లక్ష్మీ నాయర్ విద్యార్థులకు వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితంలో విజయానికి అవసరమైన అంశాలపై మార్గనిర్దేశం చేశారు. Excuse me. My professor paid, little harsh on me on this side, but it's just a writer. So every step, whatever you are doing, do it with your heart. Come up with innovative thoughts in this college. పటాన్చెరు డివిజన్ పరిధిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో డిప్లొమా మరియు పాలిటెక్నిక్ కళాశాలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 97పై బీఆర్ఎస్పీ విద్యార్థి విభాగం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్పీ పటాన్చెరు నియోజకవర్గ అధ్యక్షుడు చెన్నారెడ్డి మాట్లాడుతూ ఈ జీవో ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్ మరియు కెరీర్ తీవ్రంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ కళాశాలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం వల్ల విద్యార్థులు బీటెక్ చదివే అవకాశాన్ని కోల్పోయి కేవలం స్కిల్డ్ లేబర్గానే మిగిలిపోతారని విమర్శించారు. 3 ఏళ్ల డిప్లొమా తర్వాత లాటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీర్లుగా మారాల్సిన విద్యార్థుల అవకాశాలను ఈ నిర్ణయం దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు మరియు విద్యావేత్తలతో చర్చించకుండా ఏకపక్షంగా తీసుకుని నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఢిల్లీ స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్పీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రద్దు చేయాలని
విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్న రేవంత్ రెడ్డి గారు ఎవరు ఏ సంఘాల నాయకుల అభిప్రాయం తీసుకొని ఇవాళ మీ నిర్ణయం తీసుకున్నారు. పీపీ విధానం తీసుకొచ్చి అన్ని ఉద్యోగ అన్ని విద్యార్థులన్నీ ఒకటే ఇటు తీసుకొస్తాను. ప్రైవేట్ పబ్లిక్ ఫ్రెండ్షిప్ అని ఒక కొత్తది తీసుకొచ్చి ఈ రోజు విద్యార్థులని వాళ్ళు ఎక్కడైనా సరే చదువుకున్న పిల్లలు పైకి పోవాలని కోరుకుంటారు, కానీ ఇవాళ కిందికి రావాలని కోరుకుంటారా? ఇవాళ పాలిటెక్ చేసిన తర్వాత రేపు మా బీటెక్ చేసుకొని భవిష్యత్తు రేపు పొద్దున మెరిట్ కావాలని కోరుకుంటారు, కానీ ఇవాళ కిందికి డిప్లొమా నుంచి కిందికి ఈ డిప్లొమా విద్యార్థుల మీద చాలా పగబట్టినట్టుంది. చూసుకుంటే మొన్నటికి మొన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎంత కష్టపడి చదివి ఈ రాష్ట్రం కోసం పనిచేస్తున్న వాళ్ళని క్రిమినల్ వేస్ట్ అన్నాడు. మళ్ళీ ఈ రోజు చూసుకుంటే డిప్లొమా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాడు. నీకు ఏం అధికారం ఉంది మా మీద ఇట్లా ప్రవర్తించడానికి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అండ్ ఇంకా చూసుకుంటే ఇప్పుడు ఈ శక్తి స్కీమ్ వల్ల డిప్లొమా స్టూడెంట్స్ కి ఏజ్ కూడా లైక్ ఒక ఇయర్ అనేది వేస్ట్ అవ్వడానికి వస్తుంది. సో వాళ్ళు 3 years ఆల్రెడీ కష్టపడతారు ఇక్కడ, మళ్ళీ అది లేటరల్ ఎంట్రీ త్రూ బీటెక్ చదవడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆ శక్తి స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ అయితే వాళ్ళకి ఆ ఛాన్స్ పోతుంది, వాళ్ళ ఏజ్ కూడా లైక్ వేస్ట్ అవుతుంది, మళ్ళీ వాళ్ళ ఫీజు వాళ్ళ టైం అన్ని వేస్ట్ అవుతాయి. ఒక చదువుకున్నోడికి చదువు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబరు 97 తీసుకొచ్చి ఆ జీవో ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాలిటెక్నిక్ డిప్లొమా కళాశాలన్నింటి కూడా యంగ్ ఇండియా స్కిల్డ్ యూనివర్సిటీలో మెర్జ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఐటీఐ విద్యార్థులతో పాటు ఈ యొక్క డిప్లొమా విద్యార్థులను కూడా యంగ్ ఇండియా స్కిల్డ్ యూనివర్సిటీలో మెర్జ్ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడే ప్రయత్నం చేస్తా ఉన్నది ఈరోజు ప్రభుత్వం. ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రోజు డిప్లొమా చేసే విద్యార్థి ఎవరైనా సరే 3 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత లాటరల్ ఎంట్రీ తర్వాత బీటెక్ లో జాయిన్ అయ్యి మరి తను ఇంజనీర్ గా మారే అవకాశం ఉంటది. కానీ మీరు తీసుకొచ్చిన 97 జీవో ద్వారా వాళ్ళు బీటెక్ చేసే అవకాశాన్ని కోల్పోతారు. వాళ్ళు కేవలం స్కిల్డ్ లేబర్ గా మారడం జరుగుతుంది. మీరు ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులను ఇంజనీర్లుగా తయారు చేస్తారని చెప్పేసి కోరుకుంటే మీరు వాళ్ళను స్కిల్డ్ లేబర్ గా తయారు చేసే ప్రయత్నం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము చెప్తా ఉన్నాం. ఈ రోజు విద్యార్థుల జీవితాలను చెలగాటమాడుతున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మేము. మానవ వనరుల సేవల సంస్థ ఫెనోమ్ భవిష్యత్ అవసరాల దృష్ట్యా AI సేవలను అందించబోతోంది. ఇందుకోసం టెక్నాలజీని అప్గ్రేడ్ చేయడానికి ప్రతిభ ఇన్నోవేషన్ కోసం భారీగా పెట్టుబడి పెట్టబోతున్నట్లు కంపెనీ CEO కో-ఫౌండర్ మహి పైరెడ్డి తెలిపారు. తెలంగాణలో తమ కార్యకలాపాల విస్తరణతో పాటు రాబోయే రోజుల్లో దేశంలో 2000కు పైగా అదనపు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సంస్థ యోచిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది చివరిలో హైదరాబాద్లో జరగనున్న IIM PHENOM ఇండియా 2026లో సంస్థ భవిష్యత్ ప్రణాళికను ప్రదర్శించబోతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం సంస్థ 500కు పైగా టెక్నాలజీ, హెల్త్ కేర్, రిటైల్, హాస్పిటాలిటీ, తయారీ, యుటిలిటీ తదితర సంస్థలకు సేవలు అందిస్తోంది. So the most important critical thing is the right work. The primary reason for this is, how do you find the right work for the job and doing the right job where you're connected, evolved, and you think you're doing your greatest work of your life. These are everywhere across the globe. Yeah. So these are companies who use our product today internationally. Like infrastructure, what we build, how they use is different. Now work is everywhere. Work is very dynamic. What does that mean? In 5 zones. What are these 5 zones? There is zone 1, 2, 3, 4 and 5. If you take 1 and 2, they're more like a frontline workers. Yeah. Okay. I'm Mahi Baireddy, CEO and co-founder of Phenom. Phenom is an applied AI company specifically for HR ecosystem. My conference India lo am Phenom India conference, which is on December 17th just now. This is to invite all our customers to really come and get educated on how AI will really evolve in people business, how HR has to really orient themselves to the newer evolution. And that's a primary thing what we're really focusing on. And you will see a vast difference on how the industry will evolve the next 20 years are the major goal. So you will see a tremendous thought process. Phenom is located in India, in Hyderabad, Vizag, and also Bangalore. And we are really continuously growing. And like our goal is to really bring AI into the HR ecosystem in a very effective form.
థ్యాంక్ యూ. సో మరి డిసెంబర్ 15 ఎప్పుడు రావాలి సార్, ఇలా అప్లై చేసుకోవాలి? కొత్తగా మీ సంస్థలు Yeah. So, like people have to apply. IamPhenom.com. If you go, you can see like how to apply. ఆగస్టు 20న ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా అల్వాల్ సర్కిల్లో ఎంటమాలజీ వింగ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ సర్కిల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్లు హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు 20న ప్రపంచ దోమల దినోత్సవం జరుపుకుంటున్నారని తెలిపారు. ఆడ ఎనాఫిలిస్ దోమ వలన మానవులకి మలేరియా వ్యాధి వ్యాపిస్తుందనే విషయాన్ని సర్ రోనాల్డ్ రాస్ని 1897 ఆగస్టు 20న కనుగొన్న సందర్భంగా ఆ రోజును గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆగస్టు 20న ప్రపంచ దోమల దినోత్సవం జరుపుకుంటారని తెలిపారు. ప్రజలకు దోమల వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ ప్రతి శుక్రవారం తమ ఇంట్లో ఉన్న పూల కుండీలు, కూలర్లు, ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా చూడాలని తెలిపారు. డెంగ్యూ దోమ కుడితే డెంగ్యూ జ్వరం వస్తుందని, ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుందని తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంటమాలజీ సూపర్వైజర్లు వేలు, గణేష్, రాజు మరియు వెంకటేష్, పురుషోత్తం, సాయిలు, అనురాధ, శోభ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ దోమల దినోత్సవం అంటే వరల్డ్ మస్కిటో డేని నిర్వహించడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే 1897 ఆగస్టు 20 ఇదే రోజున సర్ రోనాల్డ్ రాస్ గారు మన బొల్లారం, సికింద్రాబాద్ బొల్లారం ఏరియాలో ఆడ అనాఫిలిస్ దోమ ద్వారా మలేరియా వ్యాధిని కనిపెట్టారు. దానికి గుర్తుగా ఈ రోజుని ప్రపంచం మొత్తం కూడా మస్కిటో డే నిర్వహించడం జరుగుతుంది. ఆనాటి మలేరియా కొన్ని వేల మంది చనిపోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన మల్కాజ్గిరి కార్పొరేషన్ ఏరియా, మన అల్వా సర్కిల్ అందు ఎంటమాలజీ డిపార్ట్మెంటు, శానిటేషన్ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్ కలిసి ప్రజలకు అవగాహన కల్పన కోసం ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది వర్షాకాలం, సీజనల్ డిసీజ్ చాలా వస్తాయి, దోమల బెడద ఎక్కువ ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి వాళ్ళు కూడా తమ ఇంటి ఆవరణలో నీళ్ళు నిల్వించుకోకూడదు. ఇది డెంగ్యూ, మలేరియా ఈ రెండు కూడా నీళ్ళలో పుడతాయి. డెంగ్యూ అనేది మంచినీటిలో పుడుతుంది, మలేరియా అనేది మురుగునీళ్ళలో పుడుతుంది. ఏ అయినా ఈ రెండు జ్వరాలని చాలా డేంజర్. డెంగ్యూ వస్తే ప్రాణాంతకం, చనిపోవడానికి కూడా అవకాశం చాలా ఉంది. మలేరియా కూడా చాలా ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి ప్రజలు తమ ఇంటి ఆవరణలో మొత్తం. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు మల్కాజ్గిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు అల్వాల్ రాజీవ్ గాంధీ కూడల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్గీయ రాజీవ్ గాంధీ తన చివరి ఊపిరి ఉన్నంత వరకు దేశం కోసం అవిశ్రాంతంగా శ్రమించిన ధీరుడు, నిరుపేదలకు అండగా నిలిచిన ఆపద్బాంధవుడని, నవభారత్ నిర్మాణానికి సాంకేతిక పునాదులు వేసిన దార్శనికుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్, బొబ్బిలి సురేందర్ రెడ్డి, కేబుల్ శేఖర్, నాగేశ్వరరావు, సర్వేష్ యాదవ్, బలవంత్ రెడ్డి, సూర్యకిరణ్, లడ్డు రెడ్డి, కృష్ణగౌడ్, సాయిరామ్ గౌడ్, వెంకటేష్ గౌడ్, దేవేందర్, వీనస్ మేరీ, పద్మ, లక్ష్మి, సుకన్య, రమ, శకుంతల తదితరులు పాల్గొన్నారు. మన హనుమంత్ ఆదేశం మేరకు మరియు లక్ష్మీకాంత్ రెడ్డి ఆదేశం మేరకు, మన కార్పొరేటర్ అయిన ఆదేశం మేరకు మా 6 డివిజన్లు కలిసి ఒక దగ్గర రాజీవ్ గాంధీ బర్త్డే చేసుకుంటున్నాము. అదేవిధంగా మన కాన్స్టిట్యున్సీలో ఏ ప్రోగ్రామ్ చేసినా కాంతాలను మంచిగా చేస్తున్నాం. ఎప్పుడు ఇట్నే చేయాలని కోరుకుంటూ నాకు సమస్యలకు ధన్యవాదాలు. 5 నుంచి 45 కిలోమీటర్ల సామర్థ్యంతో ఫిక్స్డ్ వేరియబుల్ స్పీడ్ కంప్రెషర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 7 నుంచి 12.5 బార్ వరకు ఆపరేటింగ్ ప్రెషర్తో పనిచేసే ఈ కంప్రెషర్లకు వారంటీ, ఒరిజినల్ స్పేర్ పార్ట్స్, యాక్సెసరీస్తో పాటు దేశవ్యాప్త సర్వీస్ సపోర్ట్ అందించనున్నట్లు సంస్థ తెలిపింది. ఎంఎస్ఎంఈలు సహా ఆటోమొబైల్, టెక్స్టైల్స్, ఫుడ్, ప్లాస్టిక్స్, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలకు సేవలు అందించడమే లక్ష్యమని వెల్లడించింది. So I would request for the MD to begin the session today. But before that, we would like to play a short. Bomb.
goes the extra mile to deliver what is expected. Our business philosophy: problems, think, innovate, and do everything that it takes to deliver. Got a well-aligned leadership team and a highly motivated for mission. We innovate and develop products with unique functional gaps that help us improve our efficiency and customer experience. These guidelines were formulated in 2019, nanopharmaceutical guidelines. So after that, we have created we have filed our dossier to DCJ. From there, we have even generated extra data to satisfy them. So finally, we got this approval. So it's not the product is new. The second question about how many facilities we have. So we have one facility, pharma facility, where our product is manufactured ourselves, loan license basis. Means they have leased out that facility to us. So in all, this product, and the third one is in Bangalore. మా వాయు ప్రోడక్ట్ మేము డెవలప్ చేసింది ఎంఎస్ఎంఈ సెగ్మెంట్ కోసం. హైదరాబాద్లో స్ట్రాంగ్ ఆంటర్ప్రెన్యూరియల్ ప్రెజెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ లాంచ్ చేస్తున్నాము. దీన్ని పాన్ ఇండియా ప్రెజెన్స్లో లాంచ్ అవుతుంది త్రూ అవర్ డీలర్ నెట్వర్క్. దిస్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ గ్రో ఇండియా అండ్ ది అంబిషన్ ఆఫ్ ది ఎంఎస్ఎంఈ సెగ్మెంట్. Okay. I am Alvar J. Vardaraj, Executive Director and COO at LG Equipments. I'm very happy today to announce the launch of the Vayu brand of air compressors, accessories and products. We are using the Vayu brand to target the MSME sector to support them with their manufacturing needs as they build their production and their business ambitions. We are very excited to support the MSMEs in their journey with practical engineering, dependable performance, and lowering the overall cost of ownership, but most importantly, with trust-based, responsive service. జంజీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఈ నెల 30 జరిగే ఆవిర్భావ సభ పోస్టర్ను ఆవిష్కరించారు ఆర్గనైజేషన్ ఫౌండర్ శివాజీ. విద్య, ఉపాధి, సమానత్వ హక్కు ప్రధాన అంశం జంజీ ముఖ్య ఉద్దేశమన్నారు. అన్ని ప్రభుత్వ కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలో విద్యా హక్కు చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలని, మహబూబాబాద్లో పాలిటెక్నిక్ విద్యార్థులపైన దాడి చేసిన సీఐని తక్షణమే సస్పెండ్ చేయాలన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. ఆర్ట్స్ కళాశాల వద్ద విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 30వ తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ జెన్జీస్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాము. ఈ సభకు తెలంగాణలో ఉన్నటువంటి జెన్జీస్ అందరూ వచ్చి విజయవంతం చేయాలని మనవి చేస్తున్నాము. అదే రకంగా నిన్న మహబూబాబాద్ సిఐ రఘుపతి రెడ్డి పాలిటెక్నిక్ విద్యార్థిని అన్యాయంగా గొంతు పిసికి చంపబోవడం జరిగింది. దానికి నిరసిస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులు అందరూ రేపు 30న జరగబోయే బహిరంగ సభకు భారీగా తరలివచ్చి మన యొక్క హక్కులను కాపాడుకోవాలని మనం చేస్తున్నాము. అదే రకంగా విద్యార్థి గొంతును పిసికినటువంటి రఘుపతి రెడ్డి సిఐని తక్షణమే ప్రభుత్వం విధుల నుంచి తొలగించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో, అతనికి తొలగించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా జెన్జీస్ విద్యార్థి సంఘం తరపున భారీ ధర్నాలకు పిలుపిస్తామని ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా హెచ్చరిస్తా ఉన్నాము. దివ్యాంగుల కోసం స్పెషల్ డ్రైవ్ రిక్రూట్మెంట్ జీవోను పునరుద్ధరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం ఆధ్వర్యంలో అభినందనలు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక నియామక ప్రక్రియ పునరుద్ధరణతో ప్రభుత్వ ఉద్యోగాల్లో పెండింగ్లో ఉన్న దివ్యాంగుల బ్యాక్లాగ్ ఖాళీల భర్తీకి మార్గం సుగమం అవుతుందని ఫోరం ప్రతినిధులు పేర్కొన్నారు. దివ్యాంగ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఈ నిర్ణయం కీలకమని అన్నారు. జీవో పునరుద్ధరణ కృషి చేసిన మంత్రి అడ్లూరు లక్ష్మణ్, మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచంద్రన్, ప్రస్తుత దివ్యాంగుల ప్రిన్సిపల్ సెక్రటరీ శృతి భోజా, చెరుకు నాగభూషణం, పి వెంకటేశ్వర్లకు ఫోరం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమాల గడ్డ ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి విశ్వవిద్యాలయ దివ్యాంగుల ఫోరం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ పాలాభిషేకం చేయడానికి గల కారణాలు ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఉద్యోగం కోసం ఎన్నో రోజుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగ భద్రత కల్పించే దిశగా స్పెషల్ డ్రైవ్ రిక్రూట్మెంట్ జీవోను
జీవో నంబర్ MS 19 పునరుద్ధరించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. త్వరితగతిన ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ రిక్రూట్మెంట్ ను పూర్తి చేసి నోటిఫికేషన్ విడుదల చేసి ప్రతి ఒక్క దివ్యాంగుడు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని తెలియజేస్తా ఉన్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విశ్వవిద్యాలయ దివ్యాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్ అశోక్, ఉపాధ్యక్షులు ఖుర్షిద్ మియా, మెంబర్స్ వెంకటేశ్వర్లు, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు ధనమ్మ గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున దివ్యాంగ సంఘాల నాయకులకు ఈ యొక్క జీవో కోసం కృషి చేసిన వారందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలోనే ఒక గొప్ప నిర్ణయంతో రేవంత్ రెడ్డి గారు SRD జీవో తేవడం వికలాంగులలో ఉద్యోగ భద్రత కల్పిస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఎందుకనంటే ఈరోజు స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఏర్పాటు చేయడం అంటే వికలాంగులలో అన్ని శాఖల్లో ఉన్న దివ్యాంగులలో 4% అంటే 4% రిజర్వేషన్ అమలు చేయుటకు ఒక అడుగు పడింది. ఆ అడుగులో ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు సంబంధిత మంత్రి గారికి, అదేవిధంగా మాజీ సెక్రటరీ అనితా రామచంద్ర గారికి మరియు ఇప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మరి ఈ యొక్క జీవో విడుదల అయ్యిందనంటే ఈ తెలంగాణ రాష్ట్రంలోనే దివ్యాంగులు ఒక దిక్సూచిగా నిలబడ్డారు. ఎన్నో ఉద్యమాలు చేసి ఈ యొక్క జీవోను సాధించడంలో వికలాంగుల సంక్షేమ సంఘాలు, అదేవిధంగా ప్రతి ఒక్క వికలాంగుని కృషి ఉంది. అందులో ముఖ్యంగా మా గురువైనటువంటి చెరుకు నాగభూషణ్ గారి యొక్క పాత్ర కూడా ఉందని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. చెరుకు నాగభూషణ్ ఆధ్వర్యంలో మరియు వెంకటేశ్వర్లు గారు రోజు SRD జీవో గురించి సెక్రటేరియట్ తిరుగుతూ ప్రతి నిత్యం అనునిత్యం ఆ సెక్రటేరియట్ జీవో వచ్చిందాకా మరియు వారు అనునిత్యం పనిచేసినందుకు వారికి దివ్యాంగ విశ్వవిద్యాలయం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ముఖ్యమంత్రి వర్యులు మీరు జీవో ఇచ్చారు సార్, మీకు ప్రత్యేక పోగొట్టుకున్న మరియు చోరీకి గురైన మొబైల్ ఫోన్లను కనిపెట్టడంలో కేంద్ర సాంకేతిక వ్యవస్థ CEIR పోర్టల్ అద్భుతమైన ఫలితాలు ఇస్తోంది. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మల్కాజ్గిరి జోన్ 29 పోలీస్ స్టేషన్ల పరిధిలో గత 7 నెలల కాలంలో ఏకంగా 1834 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాచకొండ సిపి DS సుమతి బాధితులకు ఫోన్లను స్వయంగా అందజేశారు. ఫిబ్రవరి 11 నుంచి CEIR పోర్టల్ ద్వారా ట్రేసింగ్ వేగవంతం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎల్బీనగర్ జోన్లో 753, ఉప్పల్ జోన్లో 594, మల్కాజ్గిరి పరిధిలో 243, కంటోన్మెంట్ పరిధిలో 244 ఫోన్లను రికవరీ చేశారు. పిఎస్ల వారీగా పరిశీలిస్తే ఉప్పల్ పిఎస్ పరిధిలోనే అత్యధికంగా 256 ఫోన్లను రికవరీ చేయగా హయత్ నగర్లో 150, చైతన్యపూర్లో 143, వనస్థలిపురంలో 143, ఎల్బీనగర్లో 129, జవహర్ నగర్ పరిధిలో 125 ఫోన్లను ట్రేస్ చేశారు. ఇంకా రికవరీ కాని ఫోన్ల కోసం CEIR పోర్టల్ ద్వారా నిరంతరం ట్రేసింగ్ కొనసాగుతోందని సిపి తెలిపారు. పౌరులు తమ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్లో లేదా నేరుగా CEIR పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. IMEI నంబర్, మొబైల్ నంబర్ వివరాలు ఉంటే ఫోన్ను త్వరగా కనిపెట్టడం సులభమవుతుందని వెల్లడించారు. దాంట్లో ఇవాళ 1834 సెల్ ఫోన్స్ CCS మల్కాజ్గిరి, CCS ఉప్పల్, CCS ఎల్బీ నగర్ అండ్ CCS కంటోన్మెంట్ అందరూ ఆల్ CCS టీమ్స్ కలిపి రికవరీ చేయడం జరిగింది. ఆ రెస్పెక్టివ్ పోలీస్ స్టేషన్స్లో వచ్చిన ఫిర్యాదులకు ఆధారంగా మనం CEIR పోర్టల్లో దీనిని రిజిస్టర్ చేయడము, తర్వాత వీటి కోసము వర్క్ చేయడము. ఈరోజు 11th ఫిబ్రవరి నుంచి ఈ రోజు వరకు రికవరీ అయిన ప్రకారము ఎల్బీ నగర్ జోన్లో 753 ఫోన్లు రికవరీ అయ్యాయి. ఉప్పల్ జోన్లో 534 ఫోన్లు, మల్కాజ్గిరి జోన్లో 243 ఫోన్లు, కంటోన్మెంట్లో 244 ఫోన్లు రికవరీ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మా సూచన ఏంటంటే, ఒకవేళ ఎవరైనా సరే ఫోన్ పోగొట్టుకున్న, థెఫ్ట్ అయినా లేకపోతే లాస్ అయినా కూడా ఇమ్మీడియట్గా వాళ్ళకి సంబంధించిన పోలీస్ స్టేషన్కి రావడము, CEIR పోర్టల్లో వాళ్ళని నమోదు చేసుకోవడం వల్ల మనకు అత్యంత వేగవంతంగా అండ్ ఖచ్చితంగా దొరికే ఛాన్స్ చాలా వరకు ఇంక్రీజ్ అవుతుందని, అండ్ దేశంలోనే తెలంగాణ దీంట్లో నంబర్ 1 ఉంది. అండ్ మనకు టెక్నాలజీ టీమ్స్ ఏవైతే ఉన్నాయో I reached Alwan police station. They said we are supposed to get in touch with the cyber cell.
And the best part is she always communicated with me. అంటే నా అవసరం ఉంది అని వేసినా కూడా ఆవిడ మనం పర్సనల్గా కాల్ వెళ్తాం ఇది పరిస్థితి ఈ టైంకి మీకు వస్తుంది అని ఐ మీన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. మా అబ్బాయి మా పేరు వెళ్తున్నారు ఎంత ఫోన్ మనం పోయాడు ఓకే నేను 5 పోయి క్యాష్ హయత్ నగర్ పోలీస్ థ్యాంక్స్ చెప్పారు అక్కడ. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా కల్తీ మసాలా పొడ్ల విక్రయాల ముఠా గుట్టురట్టయింది. మల్కాజ్గిరి పోలీసులు ఫుడ్ అడల్టరేషన్ సర్వేలెన్స్ టీం సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో సుమారు 25 లక్షల రూపాయల విలువైన కల్తీ మసాలాలను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో రాచకొండ సిపి డిఎస్ సుమతి కేసు వివరాలు వెల్లడించారు. మేడ్పల్లిలోని సాయి తిరుమల ఎంటర్ప్రైజెస్ కేంద్రంగా అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో పసుపు, కారం, ధనియాల పొడి మరియు గరం మసాలాలను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వినియోగదారులను మోసం చేస్తూ కారం పొడిలో ఏకంగా 30% రంపపోటును కలిపి ప్రాణాంతకంగా మార్చినట్టు తేలింది. మార్కెట్లో డిమాండ్ ఉన్న ప్రముఖ బ్రాండ్ను పోలి ఉండేలా స్వస్తిక్ డిష్ పేరుతో నకిలీ లేబుల్స్ మరియు ప్యాకింగ్తో విక్రయిస్తున్నారని వివరించారు. దాడిలో భాగంగా 2300 కిలోల పసుపు, 3350 కిలోల కారం, 5140 కిలోల ధనియాల పొడి మరియు 100 కిలోల గరం మసాలా పొడులను జప్తు చేశారు. ఈ వ్యవహారంలో కీలక నిందితులు సత్యనారాయణ, రుద్రశేఖర్లతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. ఆహార పదార్థాల ప్యాకెట్లపై తయారీ గడువు తేదీలతో పాటు FSCI వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని పోలీసులు ప్రజలకు సూచించారు. ఈరోజు అనగా 20వ తారీఖు ఆగస్టు చేసిన ప్లేస్ అయితే ఇనిషియల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్లో దాదాపుగా ఈరోజు 210 కేజీల ప్రసిద్ధి రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్ ఒక 60 కేజీలు, స్పైస్ మాస్టర్ కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పొడి ఒక 60 కేజీలు, అట్లానే అదర్ మెటీరియల్స్ ఇప్పుడు జీరా పౌడర్ ఉంది, అట్లానే పెప్పర్ పౌడర్ ఉంది, తర్వాత కార్న్ ఫ్లోర్ ఉంది. దీని మీద ఏమీ లేదు కానీ రాయడం మాత్రం దీన్ని ఎవరు టచ్ చేయకూడదు, ఇన్స్ట్రక్షన్స్ చదువుకోండి, తర్వాత ఇది ఎవరి నాట్ ఇంటెండెడ్ ఫర్ ఇంజెక్షన్, ఇట్లంతా చేయడము అమ్మడం. తర్వాత ఇది మనం రెడ్ చిల్లీ పౌడర్ చూస్తే మొత్తం దీంట్లో న్యూట్రిషనల్ ఇంగ్రీడియంట్స్ కూడా రాస్తున్నాయి కానీ వీళ్ళకు ఏ రకమైన అలాంటి పర్మిషన్స్ కానీ ప్రొక్యూర్మెంట్కి లేదు, మ్యానుఫ్యాక్చరింగ్కి లేదు, తయారీకి లేదు, ప్యాకింగ్కి లేదు. ఓన్లీ మున్సిపల్ లైసెన్స్ టు రన్ దట్ పర్టికులర్ స్పేస్ మాత్రం వీళ్ళకు ఉన్నది. ఇవన్నీ కూడా పెప్పర్ పౌడర్ చూసుకుంటే పెప్పర్ పౌడర్లో పెప్పర్ లేదు అంటే ఒక 10% పెప్పర్ ఉంది, పెప్పర్ పౌడర్ స్మెల్ రావడానికి. ఇంకా మిగిలిందంతా కూడా అడల్టరేటెడ్ మెటీరియల్. ఇదంతా కూడా మళ్ళీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్కి FSLకి పంపించడం జరుగుతుంది. బట్ ఇలాంటి ధనియా, హల్దీ, జీరా ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్లో మొత్తం 5 రకాల మెషిన్లు ఉన్నాయి. దానికి సంబంధించిన ప్యాకింగ్ మెటీరియల్ ఉంది. టోటల్ ప్రాపర్టీ ఇవాళ సీజ్. మాజీ మంత్రి మహేశ్వర్ ఎమ్మెల్యే సబితేంద్రరెడ్డి చేతుల మీదుగా జన్వాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించారు. చేవళ్ల నియోజకవర్గం జన్వాడ గ్రామంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక చొరవతో శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామంలో ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ నిధుల ద్వారా సుమారు 5 కోట్ల వ్యయంతో నిర్మించిన జన్వాడ ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఆమె ఇండస్ CEO విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ అర్జున్ రాయ్తో కలిసి ఈ నూతన పాఠశాల భవనాన్ని నిర్మించారు. 20 గదులు, 6 వాష్రూమ్స్, 650 మంది విద్యార్థుల సామర్థ్యం, ఆధునిక విద్యా సౌకర్యాలు, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేలా నూతన భవనాన్ని నిర్మించారు. కేటీఆర్ ప్రత్యేక చొరవతో పాఠశాలకు నూతన భవన నిర్మాణం పూర్తి కావడంతో విద్యార్థుల చదువులకు మెరుగైన వాతావరణం కల్పించి వారి భవిష్యత్తుకు భరోసా కల్పించిన కేటీఆర్కి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాళీ యాదయ్య మరియు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
శ్రీ మొబైల్స్లో రెడ్మీ నోట్ 17 స్మార్ట్ ఫోన్ను ప్రముఖ నటి హెబ్బా పటేల్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మొబైల్స్ యజమాని శ్రీకాంత్ ఆమెకు పూలబొగ్గతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా హెబ్బా పటేల్ మాట్లాడుతూ 8000 mAh బ్యాటరీతో 3 రోజుల పాటు ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేకుండా పనిచేసేలా ఈ మొబైల్ రూపొందించారని తెలిపారు. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. శ్రీ మొబైల్స్లో ఎలాంటి డౌన్ పేమెంట్ లేకుండా ఈఎంఐ సదుపాయంతో రెడ్మీ నోట్ 17 మొబైల్ను పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ఎంఐ డిస్ట్రిబ్యూటర్లు శ్రీనివాస్ గుప్తా, సుధీర్ గుప్తాతో పాటు కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు. సార్ కొంచెం పవర్ లేదా కొంచెం వెనక్కి వేస్తాం బాగా. రెడీ ఇలా ఇటు వచ్చేది చూడండి, ఇటు వచ్చేది. అన్బాక్సింగ్ చేయడానికి హెబ్బా పటేల్ గారు మన స్టోర్కి వచ్చారు. రెడ్మీ నోట్ 17 ఒక సూపర్ మొబైల్, మీకు 8000 mAh బ్యాటరీతో. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిలో AMOLED స్క్రీన్ అండ్ బెస్ట్ మొబైల్. మీరు 0 డౌన్ పేమెంట్లో శ్రీ మొబైల్లో తీసుకోవచ్చు. ఆఫర్స్ ఉన్నాయండి. హలో అందరికీ నమస్కారం, నేను సుదీప్ నాలచెరు. మేడ్చల్ ప్రజలకైతే ఒక వెరీ గుడ్ న్యూస్. ఈ రోజు మేము నోట్ 17 లాంచ్ చేస్తాము హెబా గారితోని. ఈ మొబైల్ వచ్చేసి ఈ ప్రైస్కి సూపర్, వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ ఇన్ ది ఇండస్ట్రీ. ఈ ప్రైస్కి 8000 mAh బ్యాటరీ, అంటే 3 days నాన్ స్టాప్ వాడవచ్చు. 50 మెగాపిక్సెల్ AI కెమెరా, అంటే AI ఫీచర్స్ కూడా ఉన్నాయి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే లోకల్ అయినా నాన్ లోకల్ అయినా. నమస్కారం, నేను మీ హెబా పటేల్. I am here at Shree Mobiles at Medchal for the launch of Redmi Note 17. It's one of the best in the market right now. Features gurinchi cheppalante, 1 second I will just cheppesta. Massive 8000 mAh battery. Imagine charging once and using it for 3 days. True color AMOLED display with a super smooth 120Hz refresh rate. The Redmi Note 17 5G starts at 24,999 and మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు పెద్ద చెరువులో విషాదం నెలకొంది. చెరువుకు ఆనుకుని ఉన్న ఫార్మా కంపెనీల నుంచి వచ్చిన విషపూరిత రసాయనాలు నీటిలో కలవడంతో సుమారు 15 లక్షల చేపపిల్లల ప్రాణాలు కోల్పోయాయి. చెరువు నిండా వ్యక్తిజీవులుగా తేలియాడుతున్న చేపపిల్లలను చూసి స్థానిక మత్స్యకారులు కన్నీరు మున్నీరవుతున్నారు. పరిశ్రమల నుంచి వదులుతున్న రసాయనాల వల్ల చెరువు నీరు పూర్తిగా కలుషితమై దుర్గంధం వెదజల్లుతోంది. ఈ ఘటనతో తమ జీవనాధారం పూర్తిగా అగమ్యగోచరంగా మారిందని, తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయామని మత్స్యకారు కుటుంబాల ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గతంలోనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రసాయనాలు వదులుతూ పర్యావరణాన్ని నాశనం చేస్తున్న ఫార్మా కంపెనీల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కొల్లూరు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తీవ్రంగా నష్టపోయిన మత్స్యకారులను ఆదుకోవాలని, నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. గ్రామంలో చాలా ఇండస్ట్రియల్ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల నుంచి వచ్చే పొల్యూషన్
కింద కూడా చింతలకుంట్ల భారీ ఎత్తున చనిపోయినాయి అక్కడ కూడా. అప్పుడు ఇప్పుడు కూడా ఒక 10 లక్షల రూపాయలు పెట్టి మేము పిల్లలు పోసినాం, 20 లక్షల పిల్లలు పోసినాం. ఇట్లా మొత్తం నష్టమైంది, చాలా నష్టమైంది. ఇది నిన్న మధ్యాహ్నం నుంచి జరుగుతుంది. ఇట్లా ఇంతకుముందుకు ఏమైనా ఫిర్యాదు చేశారా? చేసినాం, ఇంత 3-4 సార్లు చేసినాం ఫిర్యాదు ఇట్లా. కానీ అప్పుడే 4 రోజులు బంద్ చేస్తారు, నెల 2 రోజులు బంద్ చేస్తారు, అక్కడికి తర్వాత మళ్ళీ వస్తుంది. ఏ కంపెనీ నుంచి యూనిక్ బయోటెక్ నుంచి 5-6 కంపెనీలు ఉన్నాయి. ఒకటి కాదు, ఇప్పుడు అప్పుడు ఒకటే ఉండే, ఇప్పుడేమో 5-6 ఉన్నాయి. 7 కంపెనీలు, అదే 7 కంపెనీలు ఉన్నాయి. 7 కంపెనీల నుంచి వస్తున్నాయి ఒక కంపెనీ తోటి. గ్రామంలో ఉన్న గ్రామానికి అనుసంధానంగా ఒక చెరువు కట్ట కాలువ ఉంది, పెద్ద చెరువు. వాటరు సాగునీరు అండ్ తాగునీరు ఇక్కడ వాటర్ వస్తున్నాయి. ఈ కెమికల్ వాటర్ తోటి చిన్న చిన్న పిల్లలకు బొబ్బలు దద్దరు వచ్చి పక్కకే ఉన్న ఆర్వీఎం హాస్పిటల్ కూడా సిక్ అవ్వడం జరిగింది. ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినాం, దాని మీద ఏమి యాక్షన్ తీసుకోలేదు. పొల్యూషన్ బోర్డు కూడా పోయినాం. గత 1 వీక్ కింద వాళ్ళు కూడా వచ్చి రివ్యూ చేసుకొని పోయారు, వాటర్ కూడా తీసుకొని పోయారు. ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ లేదు. ఈరోజు పెద్ద చెరువుల ముద్రా సంఘం ఆధ్వర్యంలో పెద్ద చెరువుల పెద్ద ఎత్తున వాళ్ళు ఇవి టీజన్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.